సరే, మీరేమన్నారు? కిష్కింధలో ఫస్ట్ ల్యాండింగ్, సెకండ్ ల్యాండింగ్ భరద్వాజ ఆశ్రమంలో ఉన్నారు కాబట్టి శివలింగ ప్రతిష్ఠ చేయడానికి అవకాశమే లేదు అని అన్నారు కదా. మీరు చెప్పినటువంటి మాటకి మీరు కట్టుబడి ఉన్నారా? మీరు చెప్పినటువంటి మాటని మీరు సప్రమాణంగా నిరూపించగలరా? మీకు ఆ ధైర్యం ఉన్నదా? ఆ దమ్ముందా? మీరు నిజమైన సన్యాసే అయితే నిరూపించుకోగలరా? నేను ప్రశ్నిస్తున్నా. నేను నిరూపణ చేస్తా. మనకి అనేక రామాయణాలు ఉన్నాయి. ఎందుకంటే మొట్టమొదట రామాయణం రాసింది వాల్మీకి మహర్షి గారు. తర్వాత హనుమద్ రామాయణం అని ఒక గ్రంథం ఉన్నది. హనుమంతుల వారు తనకి రాముల వారి మీద ఉన్నటువంటి భక్తి, అనురక్తి, గౌరవ మర్యాదలతో వారు రాసుకున్నారని కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు. తర్వాత సుందర రామాయణం అని ఉన్నది. దాంట్లో సీతామ్మవారు తన మనవరాళ్లతో ఆడుకున్నారని కూడా రాసుకున్నారు. తర్వాత భాస్కర రామాయణం అని ఉన్నది. తెలుగులో ముల్ల రామాయణము, మందర రామాయణం అని రకరకాల గ్రంథాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వేచ్ఛానువాదాలు. కవికి కొంత స్వేచ్ఛ ఉంటుంది. వారు ఏదో దర్శించి వారి మనస్సులో ఉన్నటువంటి భావాన్ని అలా రాస్తారు. అది వారి యొక్క భక్తికి తార్కాణం. అంత మాత్రం చేత ప్రమాణం అవ్వదు. మనకి రామాయణం అంటే పరమ ప్రమాణం వాల్మీకి మహర్షి రచించినటువంటి వాల్మీకి రామాయణం.